శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 2 చిరుతల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోని ఏపీ జెన్కో రైట్ బ్యాంక్ కాలనీ వద్ద శుక్రవారం వేకువజామున 2 చిరుత పులుల సంచారం కలకలం రేపింది. కాలనీ లోపలకు ప్రవేశించే గేటు వద్ద 2 చిరుత పులులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒకేసారి 2 చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఇదే ప్రాంతంలో ఓ ఇంటిలోనికి చిరుత ప్రవేశించి కుక్కని చంపింది. ఇప్పుడు మళ్లీ చిరుతలు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 2 చిరుతల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోని ఏపీ జెన్కో రైట్ బ్యాంక్ కాలనీ వద్ద శుక్రవారం వేకువజామున 2 చిరుత పులులు సంచారం కలకలం రేపింది. కాలనీ లోపలికి ప్రవేశించే గేటు వద్ద 2 చిరుత పులులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ఒకేసారి 2 చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఇదే ప్రాంతంలో ఓ ఇంటిలోనికి చిరుత ప్రవేశించి కుక్కని చంపింది. ఇప్పుడు మళ్లీ చిరుతలు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, వైశాలి శ్రీశైలం మహాక్షేత్రంలో చిరుత పులుల సంచారం ప్రస్తుతం అయితే స్థానికుల్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 చిరుతలు రావడం ఈ కదలికకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను చూసి ప్రస్తుతం అయితే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం ఏపీ జెన్కో కాలనీలో ఈ 2 చిరుత పులులు వచ్చినట్లు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ స్థానిక అటవీ అధికారులకు స్థానికులు అయితే సమాచారం అందించారు, చిరుతపులులు ఇక్కడ సంచరిస్తున్నాయని చెప్పేసి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులుల జాడలను అధికారులు అయితే పరిశీలించారు. ఈ నేపథ్యంలో స్థానికులు కాలనీ వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం సూచనలు జారీ చేశారు. వైశాలి, ఈ గతంలో కూడా పలుమార్లు ఇక్కడ ఈ సుడిపెట్ట కాలనీలో చిరుతపులుల సంచారం కూడా కనిపించింది. ఎందుకంటే శ్రీశైల క్షేత్రం అంతా కూడా అటవీ ప్రాంతము. ఈ నేపథ్యంలోనే వన్యమృగాలు అలాగే సంచరిస్తూ ఉంటాయి, చిరుతపులులు కూడా సంచరిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వేసవి కాలం కావడంతో ఎక్కువగా నీటి కోసం ఇళ్ల వద్దకు వస్తూ ఉంటాయి. అక్కడ అడవిలో వేట దొరక, దానికి ఆహారం దొరక ఇళ్ల వద్దకు వస్తున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. గతంలో కూడా 2 నెలల క్రితం జెన్కో కాలనీ సమీపంలోనే ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించి వారు పెంచుకుంటున్న కుక్కను కూడా చంపేసింది. 2.5 నెలల తర్వాత ఈ ఘటన జరిగిన 2.5 నెలల తర్వాత మరోసారి ఇప్పుడు 2 చిరుతపులుల సంచారం కూడా ప్రస్తుతం స్థానికుల్లో అయితే కలకలం రేపుతోంది. ఈ నల్లమలకు సున్నిపేట సమీప గ్రామం కావడంతో ఈ తరచూ ఈ ఊర్లోకి చిరుతపులులు సంచారం అనేది పరిపాటిగా మారినట్లుగా కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళ స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటవీ అధికారులు అంటున్నారు. ఎందుకంటే ఈ రాత్రిపూట ఈ వేసవి కాలంలో ఎక్కువగా ఆరుబయట పండుకోరాదు. ఎందుకంటే చిరుతపులుల సంచారం ఉంటుంది కాబట్టి అవి కేవలం జంతువుల కోసం, అంటే దాని వేట కోసం ఇండ్ల వద్దకు వస్తూ ఉంటాయి, ఆహారం దొరక అటవీ ప్రాంతంలో. కాబట్టి స్థానికులందరూ అప్రమత్తంగా ఉండాలి, బయట ఎవరు పడుకోరాదని కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.